హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా రెసిపీస్ ప్రియా. ఈరోజు పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైసు సింపుల్గా చిటికెలో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. లంచ్ బాక్స్లోకి మసాలా ఫుడ్ కన్నా కూడా ఇలాగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కొత్తిమీర పేస్ట్ రెడీ చేద్దాము. ఒక గ్లాస్ రైస్కి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట కాడలతో సహా కడిగి శుభ్రం చేసి తీసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, మంచి టేస్ట్ కోసము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, చిటికెడు అల్లము, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి. ఛానల్లో ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి కూడా ఉందండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి వాచ్ చేసి తయారు చేసుకోండి. కొత్తిమీరతో పాటు పుదీనా కూడా తీసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. సో కడిగి శుభ్రపరచుకున్న పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి మిక్సీలో వేసుకుందాము. మిగిలిన దినుసులు అన్నిటిని కూడా మిక్సీ పెట్టుకుందాము. నేను ఇక్కడ అవిసె గింజలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిది. సో ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఏదో ఒక రూపంలో మన ఫుడ్లో తీసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్న కొత్తిమీర రైస్ అండి. సో దీంట్లో నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. పిల్లలకి ఎస్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా అన్ని దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసమే నేను చెక్క, లవంగా, యాలక్కు వేస్తున్నానండి, ఎక్కువ వేయనవసరం లేదు. ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా హెల్దీ రెసిపీస్ ఎక్కువ ఉంటాయండి. దీన్ని కూడా మనం హెల్దీ రెసిపీగా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుందాము. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ వేడి అన్నంతోనే తయారు చేస్తున్నానండి. కావాలంటే చల్లగా ఉన్న అన్నంతో కూడా, మిగిలిపోయిన అన్నంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేడివేడి అన్నాన్ని చల్లారి పెట్టుకుంటున్నాను ఒక బౌల్లోకి వేసుకొని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నేను కంప్లీట్గా నెయ్యి యూజ్ చేస్తున్నానండి, కావాలంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేడయ్యాక 1/2 కప్పు వేరుశనగ గుండ్లు, 1/2 కప్పు జీడిపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను పోపు దినుసులు. పోపు దినుసుల్లో మనకి జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు ఉంటాయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రపరచుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యారెట్, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 బీన్స్ను కూడా వేసి వేయించుకోవాలి. క్యారెట్, బీన్స్ పిల్లలకి చాలా మంచిది అండ్ మనకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్, బీన్స్ వేయటం వల్ల. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ బఠానీ కూడా వేసి వేయించుకుందామండి. ఫ్రెష్ బఠానీ దొరకపోతే ఫ్రోజన్ బఠానీ అయినా లేదా ఎండు బఠానీ నానబెట్టి అయినా తీసుకుందామండి. సో ఇలాగ బఠానీ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా మంచి టేస్ట్ ఇస్తాయి మనకి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళ లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేస్తే. వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయి వేగేంత వరకు వేయించుకుందామండి. సో బఠానీ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనము కొత్తిమీర పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సో మరి కొంచెము సాల్ట్ ఇక్కడ ఈ ఫ్రైలో వేసుకుందామండి. సో బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనము కొత్తిమీర పేస్ట్ని సరిపడినంత వేసి వేయించుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి మరీ స్పైసీగా లేకుండా సో సరిపడినంత కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. మిగిలింది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కొత్తిమీర రైస్ని రెడీ చేసుకోవచ్చు అండి. ఇలా పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే. వేయించిన జీడిపప్పు, పల్లీల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి. పిల్లలు ఒక్కోసారి జీడిపప్పు, పల్లీలు ఏరి పక్కన పడేస్తారు. సో వాటి ప్రోటీన్ మిస్ కాకుండా ఉండటం కోసం ఇలా పౌడర్గా కూడా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్, పప్పులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్ని ప్యాన్లో వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఈ కొత్తిమీర పేస్టు, ఈ పల్లీలు, వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్టవ్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా కలుపుకున్నాను. 1/2 లెమన్ని జ్యూస్ మొత్తం కూడా సీడ్స్ లేకుండా రైస్లోకి పిండుకొని మరొకసారి గరిటెతో కలుపుకోవాలి.
కడిగి శుభ్రపరచుకున్న కొంచెం కొత్తిమీరని రైస్ మీద వేసుకొని మరొకసారి రైస్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి రైస్ని తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా ఉండే సింపుల్గా చాలా అంటే చాలా క్విక్గా కొత్తిమీర రైస్ని మనం రెడీ చేసుకోవచ్చు. లంచ్లోకైనా డిన్నర్లోకైనా. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అమ్మా రెసిపీస్ ప్రియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.